Hello viewers, Namaste. I am Dr. Usha, Fertility Fertility Center, LB Nagar branch. ఈ రోజు నేను మీతో నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాను. నార్మల్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఫామ్ అవుతాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేడీస్కి, ఆడవాళ్ళకి ఒక గర్భసంచి ఉంటుంది, 2 ట్యూబ్ ఉంటుంది, 2 ఓవరీ ఉంటుంది, అండాశయం ఉంటుంది. సో మంత్లీ ఎట్లా ఉంటుందంటే, ఈ ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్లో బేబీ ఫామ్ అయ్యి మళ్ళీ గర్భసంచిలో వచ్చి అటాచ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ గురించి మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆడవాళ్ళకి డేట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ 30 డేస్, ఏదో 30 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, ఏదో 35 డేస్ ఉండొచ్చు, ఆర్ 40 డేస్ కూడా ఉండొచ్చు. బట్ ఆ డేట్ అనేది రెగ్యులర్గా రావాలి. ఏదో 28 డేస్కి ఒకసారి రావాలి, 30 డేస్కి ఒకసారి రావాలి, ఆర్ 40 డేస్కి ఒకసారి రావాలి. అట్లా వస్తేనే రెగ్యులర్గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అని ఒక మీనింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేడీస్కి 30 డేస్కి ఒకసారి సైకిల్ వస్తుంది అనుకోండి. సో వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది నేను చెప్తాను. సో ఈ 30 డేస్ని 2 హాఫ్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే, ఈ ఎగ్ అనేది ఫస్ట్ డేట్ వచ్చిన సెకండ్ డేలో చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ దెన్ చాలా చిన్నదిగా 8-10 ఎగ్స్ అలా ఒక్కొక్క అండాశలో ఉంటుంది. దాంట్లో నుంచి ఒక్క ఎగ్ సెలెక్ట్ అవుతుంది. ఒక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద సైకిల్, లైక్ అట్లీస్ట్ 12th డే ఆర్ 14th డే అట్లా ఆ టైంలో ఈ ఎగ్ అనేది ఒకటి సెలెక్ట్ అయ్యి ఎగ్ సైజ్ మంచిగా పెరిగి దాని తర్వాత ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ ఈ ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ఓవరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్లో ఇది ఫింబ్రియల్ ఎండ్ అనమాట. ఈ ఫింబ్రియల్ ఎండ్ అనేది ఇక్కడ రిలీజ్ అయ్యే ఎగ్ ని పికప్ చేస్తుంది అనమాట. పికప్ చేసుకుని స్లోగా ఈ ఎగ్ ని మూవ్ చేసుకుని ఇక్కడ యాంపులరీ రీజన్ ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ అనమాట, అక్కడ ఓవం ని పెట్టుకుంటుంది. దాని తర్వాత ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయినప్పుడు ఈ స్పర్మ్ అనేది ఈ వెజనా ద్వారం వచ్చి ఈ గర్భసంచి ద్వారం వచ్చి దెన్ ట్యూబ్కి వెళ్తుంది అనమాట. సో ఈ ట్యూబ్లో యాంపరీ పార్ట్లో ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసి ఎంబ్రియో బేబీ ఫామ్ అవుతుంది. సో డే 1, డే 2 బేబీ అనేది ట్యూబ్లో ఉంటాయి. అండ్ దెన్ స్లోలీ ఈ ట్యూబ్లో ఉన్న బేబీ అనేది స్లోగా ట్రావెల్ చేసుకుని డే 7 అప్పుడు ఈ గర్భసంచిలో వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. సో ఈ గర్భసంచి దగ్గర వచ్చిన తర్వాత కొన్ని రియాక్షన్స్ ఫామ్ అవుతాయి. దాని తర్వాత ఈ బేబీ అనేది ఆ గర్భసంచి లోపల అటాచ్ అయిపోతుంది. సో ఇక్కడ అటాచ్ అయిపోయిన తర్వాత సో దాని తర్వాతనే మీకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాతనే మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. సో ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.